ఏలియా తను నా పితరుల కంటే నేను పెద్ద గొప్పని కాదయ్యా, ఎంత మటు చాలుగా, నిజమే నా ద్వారా గొప్ప కార్యం జరిగించావు, అనేక మంది మరి వ్యతిరేకించిన 850 మంది నాకు అడ్డుగా ఉన్నా నేను చేసిన చిన్న ప్రార్థన బట్టి వాళ్ళందరూ కూడా లేపేటకి సహాయం చేసావు అని గొప్ప కార్యం అంతవరకే అనుకుంటున్నాడు ఏలియా. అర్థమైందా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనుకుంటాం, ఎంత మడు చాలు అనుకుంటాం. లేదు లేదు, దేవుడేమన్నాడు, ఏలియా నువ్వు అలా అనుకుంటున్నావేమో, నువ్వు లేచి భోజనం చేయి, భోజనం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. నువ్వేమనుకున్నావో నువ్వు ఏదో ఇక్కడ వరకు 4 ఇళ్లలో సువార్త అనుకున్నావు, నువ్వు దేశ విదేశాల్లో వాడబడుతున్నావు. హల్లెలూయా. నీవు ప్రపంచ వ్యాప్తంగానే వాడబడుతున్నావు అన్న సంగతి అపవాది గడికి తెలవదో. కొన్నిసార్లు నీకు నువ్వే అనుకుంటావు, ఏం ప్రార్థనలు అండి, ఏం లోకం అండి, ఎంత ప్రార్థన చేసినా ఒక్కడు మారతలేదు అనుకున్నావు. లేదు లేదు, దేవుడు నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సత్యం అనేది వాడికి తెలియదు, దేవుడు తెలుసు, పుట్టించినోడికి తెలుసు అంట. అర్థమైందా? నేను పుట్టించినోడికి తెలుసు నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది. మోషేను ఊరినే పుట్టించాడా? ఏలియాను ఊరినే పుట్టించాడా? అబ్రహామును ఊరినే పుట్టించాడా? ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు ఊరినే పుట్టాడు అనుకున్నారా? నువ్వు ఊరికనే పుట్టావనుకున్నావా? నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, నాకేదో ఎవరో పిలిచారండి, ఎవరో చెప్తే నేను వచ్చాను అనుకోవచ్చు. లేదు లేదు, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఉంది, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఉంది. అందుకని కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నా జీవితం నేనేం సాధించలేకపోతున్నాను అనుకుంటావు. లేదు లేదు, దేవుడు ఆయన తన చేత్తో నిన్ను పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడువాను, నేను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి యెహోషువను బలపరిచినట్లుగా దేవుడు. నిజమే, ఆ రోజున అలాగే అనుకుంటున్నాడు. యెషయా కూడా అలాగే అనుకుంటున్నాడు. అనేక మంది కూడా కొన్నిసార్లు నా పరిస్థితి ఇంతే, మా ఆయన లేడు కదా నా బతికేమైపోద్ది, మా ఆవిడ లేదు కదా నా బతికేమైపోద్ది. కొన్నిసార్లు మనుషులుగా కృంగిపోతూ ఉంటారు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా అర్థమైందా, ఆయన కృంగిని వారిని లేవనెత్తే దేవుడు. ఎవరిని లేపుతాడు ఆయన? కొన్నిసార్లు నీ నిస్సహాయ స్థితిని బట్టి నువ్వు ఒకవేళ నా జీవితం ఇంతేని అనుకోవచ్చేమో, కానీ నువ్వు మోకాళ్ళు వేస్తే నిన్ను వేదన గురి చేస్తున్న సాతానుగాడు అటు నుంచి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఏదో ప్రార్థన అంటే వెళ్ళావు, ప్రార్థనకి వచ్చిన వాళ్ళకన్నా ప్రార్థన రాని వాళ్ళే బాగున్నారుగా అంటూ ఉంటాడు. నిజమే, అసలు నీకు ఏం కలిసి వచ్చిందని ప్రార్థనలకు వెళ్ళావంటాడు. లేదు, ఈ రోజున నిన్ను ఎన్ని రకాలుగా ఉంటాడు తెలుసా? ఈ లోకములో కొన్నిసార్లు నువ్వు ఆత్మీయంగా బలపడడం అపవాదికి ఇష్టం ఉండదు. ఈ లోకములో మనుషులు అనుకుంటారు, ఈ లోకంలో ఏదో మనుషులు సంపాదించామనుకున్నారు. ఈ లోకంలో ఏది కూడా నీతో రాదు. వారి క్రియలే వారి వెంట వస్తాయి. వారి క్రియలు వారి వెంట వస్తాయంటే ఎవరైతే ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మిస్తారో వాళ్ళే నిత్య రాజ్యానికి వారసులు. అందుకని చాలామందికి ఎలా ఉంటుంది, అపవాది ఆత్మ మూలముగా ఎదగటం నేర్పించదు వాళ్ళకి అది లేకోకుండా చాలామంది కూడా ఏమంటారంటే డబ్బే శాశ్వతం అనుకుంటారు. ఏది శాశ్వతం అంటారు? మనుషులు ధనాపేక్ష అనేక మందిలో కూడా ఈ రోజున డబ్బు 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 అని పరిగెడుతున్నారు కొంతమంది. ఈ రోజున లేదు, ఈ రోజున డబ్బు శాశ్వతము కాదు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎవరైనా మనతో శాశ్వతము కాదు. ఇవాళ ఎంతోమంది కూడా మనుషులు అనుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? నేత్రాశ, చెప్పండి, శరీరాశలు, జీవపడము. ఏదో నేను వాళ్ళకన్నా గొప్పగా ఉండాలనుకుంటున్నారు. ఏది ఎత్తుకెళ్తావు నువ్వు చెప్పు? నీతోటి ఏదైనా నువ్వు తీసుకెళ్తావా? ఈ లోకంలో ఏదైనా సరే మళ్ళీ మంచి మినువులో ఈ పండించామని ఈ మినువు 4 గింజలు వస్తాయి నీతోటి. ఈ లోకంలో ఏది నీతో కూడా రాదు. అందుకని మనం గమనించాల్సింది తెలుసా? దేవుని పాదాల దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ప్రభా, నా ఎడల నీకున్న ప్రణాళిక ఏంటో అది నెరవేర్చు ప్రభా, నీ దాసుడిని ప్రభా, నీ చిత్తమే నా బ్రతుకులో జరిగించని కృంగిపోకుండా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ నేర్చుకోవాలి. అవునండి, ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు నువ్వు చూస్తావో, యేసయ్య వైపు నువ్వు కొరప కనిపెట్టుకుంటావో, నిన్ను తగిన సమయంలో దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తాడు. అవునండి, ఎన్ని శోధనలు వచ్చిన యేసేపు జీవితంలో చెప్పండి. ఏదైనా పొరపాటు చేసాడా పోని చెప్పండి. ఆయన
ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళిక నెరవేరుస్తున్నాడు ఆయన. ఒక పక్కన చిన్నప్పుడే దర్శనం చూపించాడు దేవుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కూడా అరే నువ్వేంటారు మాకు పెద్ద అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అన్నదమ్ములు కూడా అట్లా మాట్లాడారు. కానీ దేవుని ప్రణాళిక ఎక్కడ నాగిందా? దేవుడు చక్కగా ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళాడు. ఆయనకి ఏ ప్రాణి హాని జరగకోకుండా దేవుడు కాపాడుతానున్నాడు. ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, ఎలాంటి పరిస్థితి అయినా సరే నా జీవితంలో దేవునికి ఒక మహింపరచాలని ఒక నియమం పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. నా యొక్క కండ్లు, నా యొక్క చెవులు, నా చూపు, నా నడక, నా సర్వస్వము కూడా ఆయనకి నేను సమర్పించుకున్నాను. అంతే. ఏది కూడా నా పర్మిషన్ లేకుండా వ్యర్థమని బట్టి నా కళ్ళు చూడకూడదు, నా చేతులు వేరే వాటిని ఎక్కడ తాకకూడదు, నేను ఎక్కడ కూడా వ్యర్థమైన మాటలు కూడా నేను మాట్లాడకూడదు. అంటే దేవునికి తాను ఏం చేశాడు తెలుసా? సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే తను సమర్పించుకున్నాడో దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో ప్రారంభమవటం చూశాడండి. ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని అవమానాలు వచ్చినాయో, చేయని దానికి చెరసాల్లో తీసుకెళ్ళారు. ఏదైనా సరే ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు, ప్రభా నువ్వు మాతో ఉన్న దేవుడు, ప్రభా నన్ను విడిబాబు, నన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు అని చెప్పి చెరసాల్లో కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడో తెలుసా? చెరసాల్లో కూడా గొప్ప మంచి రూల్ చేశాడు. అంతే వాళ్ళందరినీ కూడా, ఆ ఖైదీలందరూ కూడా ఎవరికి అప్పగించాడున్నారు మీరు? ఆయన జాయిన్ అవ్వటమే అక్కడ ఆర్డర్ తీసుకున్నాడు. ఏ ఆర్డర్ తెలుసా? ఈ చెరసాల నాయకులందరూ మొత్తం ఖైదీలందరూ కూడా నీ స్వాధీనంలో ఉండాలని చెప్పేశారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఒక కొత్త ఖైదీ వచ్చాడు అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అసలుకి దేవుడు ఆయనతో ఉన్న అనుభవాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి బాధ వచ్చినా ఈయన దగ్గరికి వస్తున్నాడు, ఎవడ కళ వచ్చినా ఈయన దగ్గరికి వస్తున్నాడు. ఈలోపు పాందాయి కూడా ఒకడు వచ్చాడు, భక్షకారుడు వచ్చాడు. అన్న నాకు ఒక కళ వచ్చింది అన్న అన్నాడు. ఆడ కథ అంతా చెప్తూ ఉంటుంటే ఆడికి చెప్పేశాడు ఆ కళ గురించి. ఈలోపు భక్షకారుడు వచ్చాడు, ఆడికి ఒక కళ వచ్చింది అన్నాడు. ఆడికి వచ్చిన కళ కూడా చెప్పేశాడు. ఇద్దరు కళలు కూడా నెరవేరిపోయినాయి. అంటే జనాలకు అర్థమైపోయింది. కళలకు అర్థాలు చెప్పాడు కూడా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతనికి వెళ్ళి ప్రతి చోట కూడా అతను ఎలా ఉన్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. జైల్లోకి వెళ్ళినా వర్ధిల్లుతున్నాడు, పొతీఫర్ ఇంటికి వెళ్ళినా వర్ధిల్లుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతని జీవితం ఎలా ఉంది తెలుసా? వర్ధిల్లుతున్నాడు. కానీ కొన్నిసార్లు మనలాంటి వాళ్ళం అయితే ఏమనుకుంటాం తెలుసా? ప్రభా నేనేం తప్పు చేసావని జైల్లో తీసుకెళ్ళారు, నేనేం పొరపాటు చేశానని చెప్పి ఇంత నీతిగా బతికినా ఏం వచ్చి పడుతుంది నా మీద? లేనిపోయిన నిందలు వచ్చి పడుతున్నాయి. ఈ బతికే కంటే చచ్చిపోవటం మేలు అనుకుంటారు. లేదు, దేవుడు ఒక ప్రణాళిక ఉంది యోసేపు విషయంలో. నీ విషయంలో ఒకటి అలాగే ప్రణాళిక ఉంటుంది. ఇలాంటి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు తట్టుకుంటావనే నీకు పంపించాడు. అది నువ్వేమో ప్రార్థన మానేసి కూర్చుంటే ఎట్ట కూర్చుంటా? అసలు నువ్వు ఇంకా నాకు నేను తలెక్కడెత్తుకుంటాను అనుకుంటా. నువ్వు దేవునికి దూరం అయిపోవటం అపవాదికి. వాడు కోరుకున్న సక్సెస్లో వాడు సక్సెస్ అవుతున్నాడు. ఆయన్ని ఎప్పుడు కూడా నువ్వు తొక్కాలి. యేసు నామములో వాడిని ఏం చేయాలి తెలుసా? నువ్వు తొక్కాలి. ప్రార్థనా పూర్వకంగా వాడిని తొక్కితే ఆడిని పప్పులేవు నీ దగ్గర ఉడకవు. అందుకని మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. యెషయా ఒక మాట చెప్పాడు చూడండి, 61వ అధ్యాయంలో తీయండి ఒకసారి మాట, 3వ వచనం చదివేసి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. చూసారండి, నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. బూడిదికి ప్రతిగా ఏమేస్తాడంటే పూదండనండి. ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు, బతికేమైంది బూడిద అయిపోయింది అనుకుంటారు. ఆ బూడిదని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పూదండగా దేవుడు మారుస్తాడంటండి. నిజమేనండి. ఏ వ్యక్తి అయితే నా పని అయిపోయింది అనుకున్నాడు, దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించండి. నిజంగా దేవుడు వాళ్ళ సహోదరులు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధంపరిచాడు. అదవుతుందా? దేవుని యొక్క ప్రణాళికలో ఆయన నెరవేరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా, నేను ఎందుకు నా పరిస్థితి ఇలా అయ్యిందా, మన్నోళ్ళకి ఏంటో ఇలా ఎందుకు నా దగ్గరికి వస్తారా కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ నువ్వు అనుకున్నది ఒకటి, దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. కాబట్టి నాకెందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు. అందుకన్నాడు ఆయన, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
చిత్తమే. నిజమేనండి. కొన్నిసార్లు ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేనేం తప్పు చేశాను అనుకోవచ్చాము. లేదు లేదు, ఆయన ప్రణాళికలో నువ్వు ఉండవు. ఆయన ప్రణాళికలో నిన్నేం చేస్తానంటే ఒక ట్రైనింగ్లో పెట్టాడు. అదవుతుందా? కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు ఆయన చిత్తములో ఆయన నడిపిస్తున్నప్పుడు నువ్వు పోయి అవటం నేర్చుకోవాలా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 7వ వచనం కూడా చదువు. అవమానానికి ప్రతిగా అక్కడ కూడా ఏమిస్తుంది? నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేది ఏంటి తెలుసా? నీ అవమానానికి ప్రతిగా ఏమిస్తారంటండి? రెట్టింపు ఘనత. రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తారంటండి. నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించినట్లు వారు సంతోషించదు. అదండి. అంటే నిందకు ప్రతిగా నువ్వు అనుభవించేది దేవుడు చాలా నీ కోసం సిద్ధపరిచాడు. ఎంత లోతైన నీకు పునాది ఉంటుందో అంత బిల్డింగ్ అనేది పైన వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎంత లోతైన శ్రమల గుండా వెళతావో, లోతైన అనుభవం గుండా వెళతావో, దేవుడు నీకు అంత ఉన్నతమైన స్థితిలోకి నేను లేవనెత్తాడు. అదవుతుందా? కొన్నిసార్లు మనం కుంగిపోకూడదు, తొందరపడతాం. ఏలియాలాగా కొన్నిసార్లు అయ్యా ఎంత మటు చాలనుకుంటాం. లేదు లేదు, దేవుడు నీ ఎడలో ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. నిజమే, కొన్నిసార్లు మనుషులకు వచ్చిన పరిస్థితులు బట్టి ఈ బతికేందుకు చచ్చిపోదాం అనుకుంటారు. లేదు లేదు. ఇలాగే ఒక రోజున 2 సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది ఏంటంటే, జపాన్ దేశం వాళ్ళు చాలా టెక్నాలజీ కలిగిన వాళ్ళు ఏం చేసేవారంటే యుద్ధానికి చేస్తున్న ఆ కాలంలో ఈ కొరియా ప్రాంతమును ఆల్మోస్ట్ వాళ్ళని ఓడించేశారు. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులకు సంబంధించిన వాళ్ళకి మంచి కూడా తీసుకెళ్ళిపోతారు. శత్రువులకు సంబంధించిన విలువైనవి వాళ్ళతో పాటుగా వాళ్ళకి నచ్చిన స్త్రీలను కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎవడు అడిగేవాడు? ఇంకా మా ఇష్టం, మగవాళ్ళందరూ చంపేసేవాళ్ళు, ఆడవాళ్ళందరూ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మరి ఏం చేయగలుగుతారో? అక్కడ ఏమీ చేయలేరు కదా. అలాంటి పరిస్థితుల్లో చాలామంది అందమైన యవన స్త్రీలందరూ కూడా ఈ జపాన్ దేశం వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళని విచ్చలవిడిగా వాళ్ళని పాడు చేయటం వల్ల కొంతమంది వాళ్ళ క్రైస్తవ స్త్రీలు చాలా వేదనతో, ప్రభా మా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది ప్రభా, నిజమే ప్రభా, మాకు ఒక గొప్ప దైవజనుడు మాకు కావాలి ప్రభా, మా కొరకు ప్రార్థించే ప్రాకారం వేయగలిగిన గొప్ప దైవజనుడు మాకు కావాలి ప్రభా, ఇలాంటి అవమానాలు మా తర్వాత వచ్చే తరం వాళ్ళు పడటానికి వీల్లేదు ప్రభా, మాకు గొప్ప ఉద్యమం కలిగిన సంఘముగా మేము ఉండాలి ప్రభా, మాకు ఒక ప్రాకారము కలిగిన ఒక దైవజనుడు కలిగిన మేము ఉండాలి మా దేశం అని చెప్పి వాళ్ళు చేసిన కన్నీటిలో నుండి పుట్టినవాడు ఎవరో? పాల్ యంగీచో గారు. అర్థమవుతుందా? నిజమే, కొన్నిసార్లు తను అనుకోలేదు, కానీ దేవుడు ప్రణాళిక పాల్ యంగీచో గారి ద్వారా గొప్ప పరిచర్య. ఇదివరకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము కలిసినప్పుడు ఆయన అప్పటికే చెప్పారు, ఒక ఆదివారం ఆరాధనలో 10 లక్షల మంది వస్తారంటానికి. కానీ అక్కడ దేశ ప్రధానులు కూడా ఇప్పుడు మనం వాడబడుతున్న పెద్ద శాంసంగ్ కంపెనీలు ఇలా అనేక గొప్ప మనకి ఆ దేశం నుండే, కొరియా దేశం నుండే మనకు మిత్సుబిషి కంపెనీ కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి, పేరుగాంచిన మొత్తం పెద్ద ఓనర్లు కూడా మా చర్చోళ్ళే అంటాడు ఆయన. అర్థమవుతుందా? అంటే చూడండి ఎంత అంటే దేశ ప్రధాని కూడా ఆ మందిరానికి వెళతాడంటే ఆ దేశంలో చూడండి ఎంతగా దేవుడు ఆ దైవజనుని వాడుకున్నాడు తెలుసా. ఆయన చనిపోయాడు, కానీ అనేక ప్రాంతాల్లో సేవ బహు విస్తారంగా ఉంచబడుతుంది. అంటే ఆ దినమందున వాళ్ళు యవ్వన స్త్రీలు వాళ్ళు కార్చిన కన్నీటిలో నుండి, అర్థమవుతుందా, దేవుడు నిజంగా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ బిడ్డల కన్నీరు చూసిన దేవుడు, వారి వేదన చూసిన దేవుడు, వాళ్ళ నిస్సహాయ స్థితి చూసి వాళ్ళు ఎప్పుడు కూడా చచ్చిపోతే బాగుండు అనుకోలేదు, కానీ మా జీవితాలు పాడైపోయిన మేము చచ్చిపోదాం అనుకోలేదు, కానీ వాళ్ళు అక్కడే మోకాళ్ళు వేశారు. వాళ్ళ కన్నీటితో వాళ్ళు, నిజమేనండి, ఎప్పుడైతే కన్నీటితో వాళ్ళు మోకరించి ప్రార్థన చేశారో వాళ్ళ ఆర్తధ్వని దేవుడు విన్నాడు. ప్రతి కష్టాల్లో, ప్రతి బాధల్లో కూడా, అర్థమైందా, ఆయన నీతో ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకూడదు. ఆ స్త్రీలు నిజంగా వారికి ఉన్న ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకోవచ్చా, ఈ బతుకే కన్నా చచ్చిపోతారు అనుకుంటారు. లేదు లేదు లేదు, నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధుల్లో, అందుకనే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలా. అందుకనే సైనికుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట, ఒక నియమంతో ఉంటాడు. జట్టు అయిన పోరాడేవాడు ఒక నియమంతో ఉంటాడు. సైనికుడు ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటాడు, ఎక్కడ ఫైరింగ్ జరుగుతున్నా. అదవుతుందా? ఈ రోజున మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఏంటి తెలుసా, బోర్డర్లో జరుగుతున్న ఆ పోరాటంలో ఎంతోమంది సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వాళ్ళు అక్కడ. మరి ఎంతోమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నువ్వు వాళ్ళ కోసం ఏం చేయాలి?
నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మన దేశంలో కొరకు ప్రార్థన చేయాలా, అధికారుల కొరకు ప్రార్థన చేయాలా, సైనికుల కొరకు ప్రార్థన చేయాలా. వారు ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాడుతున్నారు. ఎంతోమంది పాపం చనిపోయిన వాళ్ళు పాపం తీసుకొచ్చి వాళ్ళని ఎంతోమంది పాపం ఇలాగో మన రాష్ట్రంలో చనిపోయాడు, మన ఒక వ్యక్తి, మన మహారాష్ట్రలో వ్యక్తి ఇలా చనిపోయాడు. ఇలాగో పాపం ఈ పోరాటంలో చాలామంది చనిపోతూనే ఉన్నారు. ఒకటి, ఈ లోకములో దేశము కోసం వాళ్ళు ఎంతోమంది పోరాడుతున్నప్పుడు ఒక సైనికుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఎలర్ట్గా ఉంటాడు. ఏ టైంలో సరే ఫైరింగ్ జరిగినా, ఏ టైంలో ఎక్కడ శత్రువు వచ్చినా, ఏ టైం అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి యుద్ధం చేయడానికి సైనికుడు నియమంతో ఉన్నప్పుడు నీవు నేను కూడా ఎలా ఉండదు తెలుసా? ఒక నియమం కలిగి ఉండాలా. నిజమే, దేవుని సన్నిధిలో ఎక్కడ కూడా నువ్వు రెస్ట్ అనుకోకూడదు. ఎప్పుడు కూడా సైనికుడు వలె నువ్వు కూడా నశించుచున్న ఆత్మల విషయంలో నువ్వు ఒక భారం కలిగిన వ్యక్తిగా ఉండాలా. నా అన్నదమ్ములు ఎంతోమంది ప్రభువుని ఎరగలే వారు ఉన్నారు కదా. మీ బంధువుల్లో ఎంతోమంది త్రాగుబోతులు ఉండొచ్చు, ఒకవేళ వ్యభిచారంలో బ్రతుకుచున్న వాళ్ళు ఉండొచ్చు, లోకంలో రకరకాలుగా దేవుని గాయపరుచిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నువ్వు వారి కోసం ఏం చేయాల్సా? ప్రార్థన చేయాలి. అందుకని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు అందుకని రక్షించుకున్నాడు. దేవుడు నీతో మాట్లాడేది ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల విషయంలో నువ్వు ఒక భారం కలిగి ఉండాలి. అయ్యా, నా జీవితంలో నీ పరిస్థితిని బట్టి నువ్వు కుంగిపోవసరలా, నీ పరిస్థితిని బట్టి నువ్వు అలాగే నువ్వు నిరుత్సాహపడవసరలా, నువ్వు బలపడాలి. అనేక మంది నువ్వేం చేయ తెలుసా? బలపరచాలండి. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడక్కడ కృంగుదలు రానివ్వండి, బాక నిరుత్సాహం రానివద్దు. మనం ఎప్పుడు కూడా మన దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రార్థన చేయాలి. మరి వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి నిజంగా దేవుడు వాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారా వాళ్ళు దేవుని కోరు నిజంగా సన్నిలో ప్రార్థన చేయబట్టి వాళ్ళందరినీ కూడా ఏం చేసేది తెలుసా? బలంగా దేవుడు నిలబెట్టాడు. అవునండి. అందుకని మనం కూడా ఏం చేయాలి తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవారికి ఉండాలా. అవునండి. అలాగే ఒక మాట చెప్తున్నాను, ఏలియాని ఏమన్నాడు తెలుసా? నువ్వు అభిషేకించే ప్రవక్తగా చేస్తా అన్నాడు. ఎలాంటి అభిషేకం అంట? అతన్ని రెండంతల ఆత్మ. చూడండి, మళ్ళీ 19:16 చదవను ఒకసారి. అభిషేకు పరిచర్య దేవుడు అప్పగించాడు ఆయనకి. ఇజ్రాయేల్ వారి మీద నిషింకుమారుడైన యోహును పట్టాభిషేకం చేయుము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుటకు అబ్నేలే హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. చూసారా? అంటే దేవుడు ఏమంటాడు? ఈయన కొన్నిసార్లు కుంగిపోతున్నప్పుడు అన్నాడు, అబ్బాయి లేదు, నువ్వు రెండంతల ఆత్మ కలిగిన వ్యక్తిగా కొంత సిద్ధపడుతున్న వ్యక్తి గురించి దేవుడు తెలుసు. అర్థమైందా? నువ్వు ఎలీషాని వెళ్ళి అభిషేకం చెయ్యి అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అంటే అభిషేకించే పరిచర్య కూడా దేవుడు ఏలియాకి అప్పగించాడు. నిజమేనండి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మన కుటుంబంలో ఇక నా తర్వాత ఎవడు లేడేమో అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడు నీ యొక్క పరిచర్య ద్వారా, నీ యొక్క అభిషేకం ద్వారా కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, ఎంత చెప్పినా ఎంతమంది మారట్లేదండి, నా ప్రయాస వ్యర్థమైపోతున్నాను అనుకుంటావు. లేదు, భూమిలో పడిన విత్తనం అనేది ఎట్ట మొలకెత్తటం గ్యారంటీనో, వాక్యం అనేది నువ్వే ఇంటికి వెళ్ళావో, ఎవరితో మాట్లాడావో, ఎవరితో సాక్ష్యాన్ని పంచుకున్నావో, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేసావో అది తప్పకుండా ఫలిస్తుంది. భూమిలో పండిన విత్తనం ఎలా ఫలిస్తుందో, నువ్వే గృహంలో అడుగు పెట్టావో, నువ్వే ప్రార్థన ప్రాకారంలో వేసావో, నువ్వు ఎవరి కోసం అయితే దేవుని పరిచర్లో నువ్వు వాడబడ్డావో అది తప్పకుండా నీ జీవితంలో ఫలిస్తుందండి. అవునా? అందుకని ఆయన దగ్గర ఎరిగినప్పుడు ఎలీషా ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ఏం కోరుకున్నాడు ఆయన? అయ్యా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. నువ్వు పిలవంగానే అగ్ని వచ్చినట్టుగా నేను పిలిచి ఇంకా స్పీడ్గా రావాలి. అర్థమైందా? అలాంటి అభిషేకం నాకు కావాలి. నువ్వు ఏదైతే పొందుకున్నావో నీలో ఉన్న ధైర్యం నాకు కావాలి. 850 మంది ఒక పక్కనుంటే నువ్వు ఒక్కడ ఎలా పక్క నుంచున్నావో అలాగే 1000 మంది ఉన్నా సరే నేను ఒక్కనే అలా నుంచుని ధైర్యపు ఆత్మ నాకు కావాలా. అవును, అలాంటి ధైర్యవంతుడు నీకు కావాలా. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. అలాంటి కోరుకునే వాళ్ళు మనకు కావాలా. అర్థమైందా? పిరికివారు కాదని కావాల్సింది దేవుని కొరకు చనిపోటానికి సిద్ధమైన వారు కావాలండి. దేవుని కొరకు మండే వాళ్ళని సిద్ధపరచాలి. అలాంటి వాళ్ళను సిద్ధపరుస్తావని దేవుడు నీ ప్రణాళిక ఉంది. అర్థమైందా? కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను ఈ సేవ నేను చేయలేనయ్యా, అయ్యో అనుకోవచ్చు కొన్నిసార్లు. లేదు, దేవుడు నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట ఎక్కడ వ్యర్థమవదో, ఒక రోజు కాబట్టి ఒక రోజున వాడికి ఆ సిట్యువేషన్లో జ్ఞాపకం వస్తుంది. నాతో మాట్లాడిన వ్యక్తి ఎక్కడున్నాడు, ఇప్పుడు నాతో మాట్లాడిన పాస్టర్ గారు ఎక్కడున్నారు. నిజమేనండి. కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి దాని విలువ తెలిసేటట్టుగా దేవుడు చేస్తాడు. దానికోసం నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలా?
నిరుత్సాహం ఉండకూడదు. నేను ఎవరికి చెప్పినా ప్రార్థనకు వచ్చినా ఎవరు మారట్లేదండి నేను చెప్పడం అనుకోబాకు. ఎప్పుడు కూడా నీ వంతు నువ్వు చెయ్యి, నీ వంతు నువ్వు ప్రార్థన చెయ్యి. నశించిపోతున్న ఆత్మల విషయంలో నువ్వు భారం కలిగి ఉండు. ఒక్క రోజున అది తప్పకుండా ఫలిస్తుంది. నిజమేనండి. ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో మన కుటుంబంలో కూడా నిజంగా దేవుడు మన పిల్లల్ని ప్రవక్తలుగాను యాజకులుగాను నిజంగా వాళ్ళు అద్భుతాలు చేసేవారిగా దేవుడు వారిని వాడుకుంటాడు. అవునండి. నువ్వెప్పుడు కూడా నాది అంతం అనుకోకూడదు. నీ ముందు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అవునండి. అభిషేకించే పరిచర్య మాత్రమే కాదండి, దేవుడు ఏలియాకి ఆదరించే పరిచర్య కూడా దేవుడు ఇచ్చాడు. ఏ పరిచర్య? ఆదరించే పరిచర్య అండి. నిజమేనండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఏలియా మరి పాత నిబంధన కాలం ప్రవక్త అనుకుంటున్నారేమో. పాత నిబంధన ప్రవక్త కాదండి ఆయన. పాత నిబంధనలో పరిచర్య చేసిన ఆయన కొత్త నిబంధనలో కూడా ఆదరించే ప్రవక్తకు వచ్చాడు. తెలుసా? యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ఆయన మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే అక్కడ రూపాంతర కొండ అని అన్నారు. అప్పుడు ఏ కొండ అంటే అది? రూపాంతర కొండ అంట. అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు గారు వాడు గమనించాడు. ఏం గమనించాడు? చూడండి ఒకసారి మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. లోకాసు వార్త చూడండి 9వ అధ్యాయము 30 నుంచి 31 చదివినాను ఒకసారి. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండరి. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచున్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు మోషేకు ఒకటి ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాము చెప్పినది తాను ఎరుకకే చెప్పెను. చూసారా? అంటే అక్కడ గమనించింది ఏంటో తెలుసా? యేసు ప్రభు వారేమో బాధపడుతున్నారు అక్కడ. ఆయన లోకంలో మనుషుల యొక్క పాప స్వభావం అంతా కూడా ఆయన కళ్ళ ముందు గిన్నెలో ఉంది. ఆయన ఒకటే అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా. మనుషుల యొక్క వికృతమైన చేష్టలు, పశువుల వలె బ్రతుకుతున్నారు, వరసావాయి లేకుండా బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల యొక్క జీవితంలో జాలి దయ లేకోకుండా ఇలాంటి లోకములో మనుషుల యొక్క పాప స్వభావం అంతా కూడా ఆయన సహించలేక తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి అయినా ప్రభువా, నీ ప్రణాళిక నా ఎడలు నెరవేర్చాలని నన్ను ఈ లోకాన్ని పంపించావు కదా ప్రభా, నీ ప్రణాళిక నెరవేర్చు ప్రభా, నీ చిత్తమే జరిగించాయా. బాధపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి బాధలో ఆ ప్రార్థన రూపాంతర అనుభవం పొందటం అంటే ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు అక్కడ కనపడుతున్నప్పుడు ఆ వెలుగులో ఈయన్ని గమనించాడు పేతురు గారు. ఏం గమనిస్తున్నాడు అక్కడ? మోషే ఏలియాలు వచ్చి ఈయనతో మాట్లాడుతున్నట్లుగా గమనించారు. అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు పేతురు గారికి అర్థమైపోయింది, మనం ఎక్కడే ఉంటే మంచిది. అయ్యా మోషే గారికి ఒక పర్ణశాల కడదామయ్యా, ఏలియా గారికి ఒక పర్ణశాల కడదామయ్యా, నీకొక పర్ణశాల కడదామయ్యా అంటే చూడండి, మనుషులుగా నిజంగా వాళ్ళు ఎలా ఉన్నా తెలుసా? దేవుని యొక్క సన్నిధిని చూసినప్పుడు ఆనందంలో దేవుని మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ వాళ్ళు నిజంగా దేవునికి ఎంత గొప్ప మహిమ చూసారా? అవునండి. ఎప్పుడు కూడా ఆ సన్నివేశాన్ని బట్టి చూసినప్పుడు వాళ్ళు కుంగిపోలేదండి, నిరుత్సాహం రాలేదు. అంటే ఆదరించడానికి వచ్చాడు అక్కడ. ఎలా వచ్చాడు అక్కడ ఆయన? అంటే యేసు ప్రభువుని ఆదరించడానికి వచ్చి ఏమని చెప్పడానికి వచ్చాడు? అయ్యా సామాన్యుడుగా ఉన్న నన్ను ఈ బాధల నుంచి చచ్చిపోదాం అనుకుంటే ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వేంటో చనిపోవాలనుకుంటావేంటి? నాలాంటి వాడిని బలపరిచి అయ్యా గొప్ప పరిచర్య నా ద్వారా జరిగించాడు కదా అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి అయ్యా నువ్వు అలా బాధపడబాకయ్యా, నిన్ను ఎప్పుడు కూడా తండ్రి విడిచిపెట్టడు. ఆయన అంటున్నాడు స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. నీ యందు తండ్రి ఎంత ఆనందిస్తున్నాడయ్యా. కృంగిపోకయ్యా, నిరుత్సాహపడవకయ్యా. నిజమే, కొన్నిసార్లు ఆదరించడానికి కూడా ఎవరిని పంపించాడు తెలుసా? ఏలియాని కూడా దేవుడు పంపించాడు. నిజమే, కొన్నిసార్లు అనుకుంటాం నా జీవితం అయిపోయింది, నా పరిచయం అనుకోవచ్చు. కొన్నిసార్లు లేదు లేదు, నీ ఎడల దేవుడికున్న సంకల్పములు బహు విస్తారంగా ఉన్నాయి ఆయనకి.
ఆయన ఎడల నీకున్న ఉద్దేశాలు బహు విస్తారంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనం కొంగిపోవ అవసరం లేదండి. చూసారా, ఆయన ఆదరిస్తూ ఆయన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడండి. నిజమే, కొన్నిసార్లు ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆయన మళ్ళా ఇప్పుడే కాదయ్యా నీ కొరకు ఎంతో ప్రణాళిక ఉందని దేవుడు ఆయన్ని ఎంతగానో బలపరిచాడు. నిజమే, కొన్నిసార్లు మనం కూడా మన పరిస్థితిని బట్టి మనం కృంగిపోవసరం లేదు. కానీ నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడు, నిన్ను ప్రోత్సహించే దేవుడు, అలాగే కొన్నిసార్లు నేను ఆదరించే బాధ్యత నీ భుజాల మీద కూడా దేవుడు ఉంచాడు. ఎన్నో కుటుంబాలను నువ్వు బలపరచాలా, ఎన్నో కుటుంబాలను ఆదరించాలా. ఎన్నో కుటుంబాల వేదనతో ఉంటారు. నీ బంధువులు, నీ అన్నదమ్ములు, రక్త సంబంధులు చాలా వేదనతో ఉంటారు. వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా దేవుడు ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా నీ సొంతగా నువ్వు ఆలోచించి నా జీవితం ఇంతే అనుకోవసరం లేదండి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినదాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయని చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. మనకు కుంగిపోవసరం లేదు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా ఏ విషయంలో కూడా నేను భయపడినవద్దు ప్రభా, ఏ విషయంలో కూడా కృంగిపోనివద్దు ప్రభా. నేను ఎక్కడ నిరుత్సాహం నాలో ఏలుబడిచినది ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. ఈ దినమందు ఏలే జీవితాన్ని బట్టి నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు మాకున్న ప్రభా నాయన. నీ ప్రేమకు వందనాలు ప్రభా తండ్రి నాయన. నీ ప్రణాళికకు వందనాలు ప్రభా తండ్రి. ఏలి అనుకున్నాడు ప్రభా, అయ్యా నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను ప్రభా, ఇంత మట్టుకు చాలుననుకొని చనిపోవాలనుకున్నప్పుడు కూడా ప్రభా లేదు, దేవదూతలను పంపించి ఆహారాన్ని పంపించి నీకు శక్తికి మించే ప్రయాణం నీ ముందు ఉందని చెప్పి 40 పగలు 40 రాత్రులు కూడా నడిచి వెళ్ళేటప్పుడు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా. మా విషయంలో కూడా నీకున్న ప్రణాళికను బట్టి వందనాలు తండ్రి ప్రభా. మా ఎడల నీకున్న సంకల్పములో నీ ఉద్దేశంలో నీకు వందనాలు ప్రభా తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ ప్రేమకు వందనాలు ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా తండ్రి. అయా నాయన ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించు ప్రభా తండ్రి. ప్రతి బిడ్డ హృదయం ఎరిగిన వాడు కనుక ప్రభా, ప్రతి బిడ్డ అంతరంగం ఎరిగిన వాడు కనుక ప్రభా. ఎవరు నిరుత్సాహం అనేది వెలువడిచెను, ఎవరు కృంగిన వారికి ఉండవద్దు ప్రభా, ఎవరు అవిశ్వాసం ఉండవద్దు ప్రభా తండ్రి. నీ వైపు చూస్తూ ముందుకు సాగే వారికి సహాయం చేయండి. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు మీరు జరిగించు ప్రభా తండ్రి. దేవా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. నీ గొప్ప కార్యాలు ఇంకనూ జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.